అది మా ఇంటి కూరండి, పెసరపప్పు చారు ఈరోజు స్పెషలు. ఒక టీ గ్లాసు వేసుకున్నాను. అలా వేయించుకొని కుక్కర్లో వేయించుకుంటానండి. నేను ఎక్కువగా వేయించడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఏ పప్పు అయినా నేను వేయించుతాను. ఒకసారి మీరు ట్రై చేయండి. అలా వేయించేసుకొని ముందే కడుక్కుంటే ఏంటంటే వేయించలేం కదండి. అందుకని ఏంటి వేయించుకున్న తర్వాత మళ్ళీ ఆ పప్పును కడుగుతాను. అలా దూరగా వేయించి అలా పప్పుని కడుక్కుంటాను. కడుక్కున్నాక 2 టమోటాలు మీడియం సైజు అలా కట్ చేసి వేసుకుంటాను. 4 ముక్కలు చొప్పున. తర్వాత ఏమో 4 పచ్చిమిర్చి అంతే వేసుకుంటానండి, ఉడికిపోతాయి. నీళ్ళు, గ్లాస్ నీళ్ళు, మునగ పప్పు మునగ. నేనైతే గ్లాస్ నీళ్ళు, పెద్ద గ్లాస్ నీళ్ళు పోసుకున్నానండి. పసుపు, చిటికెడ పసుపు. తర్వాత ఒక చెంచా నూనె, బాగుంటుంది, టేస్ట్ ఉంటుందని. కుక్కర్కి మూత పెట్టేసి 3 విజిల్లు వచ్చేటట్టు పెట్టేసుకుంటానండి. కుక్కర్ మూత పెట్టేసుకొని మా కుక్కర్ అయితే 2 విజిల్కే ఉడికిపోతుందండి. అందుకని 2 విజిల్కి తీస్తాను. మీరు మ్యాక్సిమం 3 విజిల్లు, అలా కొంచెం కొత్త కుక్కర్ అయ్యి అలాగా 3 విజిల్లు, 4 విజిల్లు, మ్యాక్సిమం 3 విజిల్లు సరిపోతుంది. తర్వాత వెంటనే తీయకండి, కొంచెం సేపు ఉంచినాక తీసినాక తీయనండి, లేకపోతే పేలిపోతాయి. తీసిన తర్వాత అట్లా ఎనుపుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టేసుకొని పెట్టుకున్నాను. చింతపండు నిమ్మకాయ అంత సైజు కలిపి దాంట్లో కలుపుకున్నాను. ఎనుపుకున్న పప్పులో చింతపండు నీళ్లు కలుపుకొని ఒక చెంచా కారం, మళ్ళీ ఆ నీళ్ళకి తగినంత ఉప్పు, నేనైతే కల్లుప్పు వాడతానండి. అది కొంచెం అలా నేను చూసుకొని అట్లా వేసుకుంటాను. మీరైతే తగినంత అట్లా వేసుకోండి. నేను ఎక్కువగా నీళ్ళగా పెట్టుకున్నానండి. ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఆల్రెడీ మరిగిన పప్పు కాబట్టి నూనె మా చిన్న గింట అండి, అందుకని గింటన్నర వేసుకున్నాను. మీరైతే ఒక పెద్ద గింట గింట అలానే వేసుకుని తిరగమాత గింజలు, ఎండుమిర్చి అవి కొంచెం వేగేటట్టుగా వేసుకోండి నూనె కాలంగానే. తర్వాత ఒక పెద్దుల్లిపాయ, మీడియం సైజ్ పెద్దుల్లిపాయ కట్ చేసి వేసుకున్నానండి. కొంచెం పెద్దవి కట్ చేసుకుంటాను నేను, బాగుంటుందండి చారులోకి. అవి దూరమైన కరివేపాకు, అవి కొంచెం దూరగా వేగాలి. కొంచెం కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ అంతే ఉంచితే ఏమవుతుందంటే అండి, ఒకవైపు కాలుతుంది, రెండో వైపు కాలదు. అందుకని నేను అట్లా కలుపుకుంటూ ఉంటాను, కొంత అంతా ఒకేలా కాలుతుందని. తర్వాత కాగిన చారు పోసుకోవటమేను. చూడండి ఎంత బాగున్నాయో, చూడండి చక్కగా టేస్ట్ చూడండి. చాలా చాలా అంటే నచ్చుది. ఇడ్లీలో కూడా తినచ్చు, అన్నంలోకి. చిన్నపిల్లలు ముద్దు చక్కగా తింటారు నెయ్యి వేసుకొని తింటే. కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక కామెంట్ చేయండి.